జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితాలతో కాషాయ పార్టీకి గట్టి షాక్ తగిలింది. రాబోయేది తమ ప్రభుత్వమే అని, కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకునే బీజేపీ జూబ్లీస్ పోర్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడంతో కమలదళం చతికిలబడింది. గతంలో వచ్చిన దానికంటే ఈసారి భారీగా ఓట్ల శాతం తగ్గింది. ఇంతలా జూబ్లీహిల్స్లో బీజేపీ ఫ్లాప్ షోకి కారణం ఏంటి? ఈ ఓటమికి బాధ్యులెవరు? కమలం పోస్ట్ మార్టంలో ఏం తేలింది? జూబ్లీహిల్స్ త్రిముఖ పోరులో బీజేపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా సాధించలేకపోయింది. 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి 25,866 ఓట్లు దక్కించుకున్నారు. ఆ సమయంలో 14.11% ఓట్లను పార్టీ దక్కించుకుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ లంకల దీపక్ రెడ్డికే టికెట్ కేటాయించింది. కాగా ఈసారి ఆయన కేవలం 17,061 ఓట్లకే లంకల దీపక్ రెడ్డి పరిమితం కావాల్సి వచ్చింది. కేవలం 8.76% ఓట్లే దక్కించుకోవటం గమనార్హం. గతంలో వచ్చిన ఓట్లు కూడా దక్కకపోవడంతో కాషాయ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి. ఈ ఫలితాల ఎఫెక్ట్ భవిష్యత్ ఎన్నికలపై పడే అవకాశం ఉందని ఆందోళనతో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇతర పార్టీలతో పోలిస్తే అన్ని అంశాల్లో వెనుకంజలోనే ఉంది బీజేపీ. అభ్యర్థి ప్రకటన నుంచి మొదలు ప్రచార శైలి, పోల్ మేనేజ్మెంట్ వరకు ప్రతి అంశాల్లో వెనుకబడింది. ఆ తప్పిదాల వల్లే కనీసం గతంలో వచ్చిన ఓట్లు కూడా రాకుండా పోయాయనే చర్చ జరుగుతోంది. అభ్యర్థి ఎంపికలోనూ కాషాయ పార్టీ తప్పటడుగు వేసిందనే విమర్శలు వచ్చాయి. బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపితే కనీసం ప్రత్యర్థి పార్టీలతో పోటీలో అయినా ఉండేదనే చర్చ జరుగుతోంది. అభ్యర్థిగా జూటూరి కీర్తిరెడ్డితో పాటు పలువురు పేర్లను పరిశీలించిన పార్టీ ఫైనల్గా లంకలకు ఇవ్వటం మైనస్ అయిందని చెప్తున్నారు. అభ్యర్థి ప్రకటనకు 2-3 రోజుల ముందు బొంతు రామ్మోహన్ను చేర్చుకుని టికెట్ ఇవ్వాలని ఎంపీ అరవింద్ ప్రతిపాదించారు. కానీ దీన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆయన కూడా ఈ ఎలక్షన్ను లైట్ తీసుకున్నట్టు సమాచారం. ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారానికి వచ్చినా ఆయన మాత్రం అడుగు కూడా పెట్టలేదు. ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్గా తీసుకుని తమ సత్తా ఏంటో చాటాల్సిన కమలం పార్టీ ప్రచారంలోనూ చేతులెత్తేసిందనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్తో పోలిస్తే అనుకున్న మేర ప్రచారం నిర్వహించకపోవడం కూడా ఓ కారణంగా చెప్తున్నారు. కార్పెట్ బాంబింగ్ పేరిట సెగ్మెంట్ మొత్తం ఒకే రోజు 50కి పైగా సమావేశాలు, సభలు నిర్వహించినా ఎలాంటి ఫలితం కమలం పార్టీకి దక్కలేదు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్న పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుకున్న స్థాయిలో ఎవరూ రాలేదు. అంతా బీహార్ ఎన్నికల్లోనే నిమగ్నమయ్యారు. ఆ ఎలక్షన్ కాషాయ పార్టీకి కీలకం కావడంతో ఈ బైపోల్ను హైకమాండ్ కూడా లైట్ తీసుకుంది. ఇక రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా ప్రచారంలో పాల్గొన్న 17,061 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం కూడా బీజేపీకి మైనస్ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొలతాడు ఉన్నవారికి, లేనివారికి జరుగుతున్న ఎన్నికలని చెప్పడంతో ముస్లింలంతా వన్ సైడ్ అయ్యారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. ప్రచారంలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఓటమికి కారణంగా చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదేనని ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా ఆదిలోనే చేతులెత్తేసింది. బరువు బాధ్యతలన్నీ కిషన్ రెడ్డిపైనే మోపింది. ఎందుకంటే సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్కు జరుగుతున్న బైపోల్ కావడంతో ఆయన పార్లమెంట్లో వేలు పెట్టడం ఎందుకని అంతా సైలెంట్గా ఉండిపోయారని చర్చ జరిగింది. దీనికి తోడు ఓడిపోతే ఆ భారం తమపై ఎక్కడ పడుతుందోనని ముందుగానే ఆ భారాన్ని కిషన్ రెడ్డిపై మోపి స్కిప్ అయ్యారనే టాక్ వినిపించింది. కాగా తన సెగ్మెంట్ పరిధిలోకి వస్తుండటంతో అభ్యర్థి ఎంపిక మొదలు ప్రచారం వరకు అన్నీ తానే కిషన్ రెడ్డి చూసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డి కాళ్లకు బలపం కట్టుకుని సెగ్మెంట్ అంతా విస్తృతంగా తిరిగారు. తాము కింగ్ మేకర్ కాదని, కింగ్గా నిలుస్తామని ఆయన ధీమాతో ఉన్నారు. కానీ ఫలితాల్లో ఊహించని పరిణామంతో ఈ ఓటమి బాధ్యత ఎవరిపై ఉందనేది పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. కిషన్ రెడ్డిపై మోపుతారా లేక రాష్ట్ర నాయకత్వం ఖాతాలో పడుతుందా అనేది హాట్ టాపిక్గా మారింది. రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నిక జూబ్లీహిల్స్. ఈ ఎలక్షన్ ఫలితాలు ఆయనకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాయి. గతంలో దుబ్బాక, హుజూరాబాద్, ఇటీవల గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన వ్యూహాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయని పార్టీ రామచంద్రరావుకు మంచి ప్రాధాన్యతనిచ్చింది. లక్కీ హ్యాండ్గా బీజేపీ ఆయన్ని భావించింది. కానీ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన తొలి ఎలక్షన్లో పార్టీ ఓటమి పాలవడంతో ఆయన వ్యూహాలు, పాచికలు పారలేదా అనే చర్చ జరుగుతోంది. ఈ ఓటమికి సంబంధించిన అంశాలపై రాష్ట్ర నాయకత్వం పోస్ట్ మార్టం చేయనుంది. అందుకు గల కారణాలను సమీక్షించి మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని భావిస్తోంది. ఎన్డీఏ కూటమిలో జనసేన, టీడీపీ భాగస్వామ్యంగా ఉన్నాయి.
ఈ ఎలక్షన్లో ప్రచారం ముగిసే చివరి 2-3 రోజుల ముందు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టుగా జనసేన స్పష్టం చేసింది. కాగా టీడీపీ మాత్రం అధికారికంగా మద్దతు ప్రకటించినప్పటికీ ప్రచారంలో పసుపు జెండాలు దర్శనమిచ్చాయి. అయితే ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చినా ఓటింగ్పై ప్రభావం చూపకపోవడం గమనార్హం. 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీ సింగిల్గా పోటీ చేసి 25,866 ఓట్లు దక్కించుకుంది. కానీ ఈసారి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మద్దతు లభించిన కేవలం 17,061 ఓట్లకే పరిమితమవటం గమనార్హం. జూబ్లీహిల్స్ ఓటమిపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బీజేపీకి ఎంతో బలమైన స్ట్రాటజీ అవసరమని అరవింద్ వెల్లడించారు. ఇలా ఉంటే భవిష్యత్తు ఎన్నికల్లో కూడా మళ్లీ అధికారం కాంగ్రెస్దేనని విమర్శించారు. ఇదే బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేతలను చూసి నేర్చుకోవాలంటూ హితవు పలికారు. పరిస్థితి ఇలా ఉంటే 50 ఏళ్లైనా అధికారంలోకి రాలేదని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలపై లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఆయన సూటిగా ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ బైపోల్లో గెలిచి సత్తా చాటితే శ్రేణులకు మరింత బూస్ట్ దక్కి ఉత్సాహంగా పనిచేసేందుకు ఆస్కారం ఉండేది. కానీ బీజేపీ అనుకున్నదొకటైతే అయింది మరోటి అన్నట్టుగా పరిస్థితి మారింది. ఈ ఓటమి బాధను బీహార్ ఎన్నికల గెలుపుతో రాష్ట్ర నాయకత్వం కవర్ చేసుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ఉంటుందని కమలనాథ్లు పలుసార్లు చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా ఫలితాలు రావడంతో చివరికి కంగు తినాల్సి వచ్చింది. అసలు కమలం పార్టీ కనుచూపు మేరల్లో కూడా లేకపోవడం గమనార్హం. భవిష్యత్తు ఎన్నికల్లో అయినా కమలం పార్టీ ఈ ఓటమి గుణపాఠంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందా లేదా అనేది వేచి చూడాలి.